ప్రేమ్ పథకం ఫేజ్ 2 యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది 2020 నుంచి 24 వరకు ఒక 4 సంవత్సరాలు ఈ పథకం అమల్లో ఉంటుంది. అంటే ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇక్కడ ఫేమ్ పథకం ఫేజ్ 2ని 11,500 కోట్లతో 2020 నుంచి 24 వరకు ఇది కొనసాగుతుంది. 4 సంవత్సరాల కాల వ్యవధితో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. అంటే దీని యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే ఈ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడం. ఈ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధాన ఆశయం. దీని కింద 7,000 ఈ బస్సులను ఏర్పాటు చేయాలి. మరి 7,000 ఈ బస్సులు ఏర్పాటు చేయాలి, 5,000 4 వీలర్స్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ 5 లక్షల 3 వీలర్స్ వెహికల్ను ఉత్పత్తి చేయాలి. తర్వాత 10 లక్షల 2 వీలర్స్ వెహికల్స్ను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫేమ్ అనే పథకంలో ఫేజ్ 2కి శ్రీకారం చుట్టడం జరిగింది. మెయిన్గా ఈ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటమే ఫేమ్ ఫేజ్ 2 పథకం యొక్క ప్రధాన ఆశయంగా మనం చెప్పుకోవచ్చు.